కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ఎప్పుడు? వేలాది మంది తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది ఇప్పుడు. ఎందుకంటే జూలై మొదటి వారంలోకి మనం 2 రోజుల్లో జూలై మొదటి వారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. కానీ డిగ్రీ కళాశాలల్లో కానీ ఇంజనీరింగ్ కళాశాలల్లో కానీ అడ్మిషన్లు ఎప్పుడు జరుగుతాయి అనేది ఇంతవరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఇంజనీరింగు, ఫార్మసీ, అగ్రికల్చర్ ఈ అడ్మిషన్లకి దోహదపడేటటువంటి ఎఫ్సెట్ పరీక్షలు జరిగి 40 రోజులు గడిచిపోయింది. ఎఫ్సెట్ పరీక్షలు జరిగి 40 రోజులు గడిచిపోయింది. రకరకాల కారణాలతో ఈ 40 రోజుల తర్వాత కూడా ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. సిబిఎస్ఈ మార్కులు కలపాలని ఇతర కారణాలు చెప్తున్నారు. అందుకని ఎఫ్సెట్ ఫలితాలు వెంటనే ప్రకటించాలని చెప్పేసి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి కొన్ని కారణాలు ఏమిటంటే కళాశాలల గుర్తింపు, తనిఖీలు, అలాగే ఫీజుల నిర్ధారణ ఇది ఆలస్యం అవుతుందని చెప్పేసి. కళాశాలల గుర్తింపు కానీ, తనిఖీలు కానీ, ఫీజుల నిర్ధారణ కానీ ఇవి జూన్ నెలలోనే పూర్తి చేస్తే, ఆ మాటకు వస్తే మే నెలలోనే పూర్తి చేయొచ్చు. చేసి జూన్ 2వ వారం 3వ వారం కల్లా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభిస్తే ఇతర రాష్ట్రాలకు మన స్టూడెంట్స్ వెళ్లకుండా ఉంటారు, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు. కానీ కళాశాలల గుర్తింపు, తనిఖీ, ఫీజుల నిర్ధారణ వీటిలో నాకు తెలిసి ఏ పార్టీ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కోట్లాది రూపాయలు చేతులు మారటం మనందరికీ తెలిసింది. ఎటువంటి ప్రమాణాలు లేకపోయినా, ఎటువంటి మౌలిక సౌకర్యాలు లేకపోయినా ఆ కళాశాలలకి వాళ్ళు అడ్మిషన్లకి అనుమతి ఇవ్వటం కూడా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అందుకని ఇవాళ తల్లిదండ్రులు ఇమీడియట్గా కోరుతుంది ఎఫ్సెట్ ఫలితాలను వెంటనే ప్రకటించి ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇక రెండవది డిగ్రీ అడ్మిషన్లు. డిగ్రీ కళాశాలల్లో చేరే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. డిగ్రీ అడ్మిషన్లకి ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సంబంధమే లేదు. కానీ డిగ్రీ అడ్మిషన్లు చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు జూలై మొదటి వారం వస్తున్న డిగ్రీ అడ్మిషన్లు ఎందుకని చేయలేదు? వాస్తవంగా డిగ్రీ అడ్మిషన్లని గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేయటం వల్ల పెద్ద ఎత్తున డిగ్రీ అడ్మిషన్లు నష్టపోయాయి. ఎందుకంటే ఆఫ్లైన్లో కనుక ఉంటే అనేక ఎయిడెడ్ కళాశాలలు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు వచ్చిన పిల్లల్ని వచ్చినట్టు చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దీన్ని ఆన్లైన్ చేసిన తర్వాత ఆ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా మారింది. వాస్తవంగా నా డిమాండ్ అయితే ఏంటంటే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్లైన్ తీసేసి ఆఫ్లైన్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి. అలాగే డిగ్రీ అడ్మిషన్స్లో డిగ్రీ చదివేటటువంటి విద్యార్థులకి మేజర్ మైనర్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనమంతా చదువుకున్న రోజుల్లో 3 కామన్ సబ్జెక్టులు ఉండేవి. ఉదాహరణకి నేను హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ 3 ఉండేవి. ఇప్పుడు ఆ విధానాన్ని తీసేసి మేజర్ మైనర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక మేజర్ సబ్జెక్టు, ఒక మైనర్ సబ్జెక్టు. ఇందులో కొన్ని సబ్జెక్టులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ మేజర్ మైనర్లో ఏర్పడింది. వాస్తవంగా లోకేష్ గారు డిగ్రీలో ఒక మేజర్ బదులు 2 మేజర్లు కూడా పెడతామని కూడా చెప్పారు. కానీ దాన్ని ఇంతవరకు పరిశీలన చేయలేదు. అందుకని వెంటనే ఎఫ్సెట్ ఫలితాలు ప్రకటించాలి. వెంటనే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతూ ఉన్నారు. మన ఛానల్ తరఫున కూడా నేను ఈ డిమాండ్ని పునరుద్ఘాటిస్తున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.